ఇక డీటెయిల్స్ చూస్తే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నీటి ఊట టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ తీవ్ర ఆటంకంగా మారింది. నీరు నిరంతరాయంగా వస్తోంది. నీరు ఎక్కడి నుంచి వస్తుందో జియోలాజికల్ సర్వే టీం అన్వేషిస్తోంది. ఇక టన్నెల్ పైభాగంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని తిరుమలాపూర్ సమీప ప్రాంతం లేదా మల్లెల తీర్థం నుంచి పెద్ద ప్రవాహం పారుతున్నట్లు అధికారులు గుర్తించారు. అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో జియోలాజికల్ టీం సర్వే నిర్వహించాయి. స్పీడ్ తీద్దా తొందర తీద్దా మల్లెల తీర్థం నుంచి కృష్ణానది వైపు ప్రవాహం సాగుతోంది. ప్రస్తుతం ప్రమాద స్థలం పైభాగం 450 మీటర్ల లోతులో కుర్తీ పెంటటేకుల సర్వే ప్రదేశంలో పొరలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పొరలు అమ్రాబాద్ మండలం మన్ననూరు అటవీ క్షేత్ర పరిధిలోని తాటిగుండాల పరిసర ప్రాంతాలలోని ఉసురువాగు, మల్లెవాగు, మల్లెల తీర్థం ప్రాంతాల నుంచి కృష్ణానది వైపు పారుతున్నట్లు అంచనా వేశారు. పైవాగుల ప్రవాహం వల్లే ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగం వైపు వద్ద మొత్తంలో నీటి దారులు వస్తున్నట్లు అధికారులు అంచనాకొచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు సొరంగ మార్గం వద్ద సహాయక చర్యలను డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ భాదవత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ పరిశీలించారు. రెస్క్యూ టీంలకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై బీఆర్ఎస్ పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. టన్నెల్లో ప్రమాదం జరిగిన 9 రోజుల తర్వాత ఆయన ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. సాయంత్రం టన్నెల్ వద్దకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలించనున్నారు. టన్నెల్ ప్రమాదం 8 మంది అభాగ్యుల కుటుంబాలు ఈ దుర్ఘటన చిచ్చుపెట్టింది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలను గాలి కుదిలేసిన రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 9వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల జాడా తెలియలేదు. రెస్క్యూ టీమ్స్ నిరంతర అన్వేషణ సాగిస్తున్నాయి. గ్రౌండ్ ప్రోబింగ్ రాడార్ యాంటీనా కార్మికుల జాడను గుర్తించింది. రాడార్ గుర్తించిన ప్రదేశాల్లో రెస్క్యూ టీమ్స్ డ్రిల్లింగ్ తవ్వకాలు చేస్తున్నాయి. ఇక డ్రిల్లింగ్ చేస్తుండగా నీళ్లు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అటు టీబీఆర్ మెషిన్ కటింగ్ వ్యర్థాలను బయటికి తరలిస్తున్నారు.
ఎస్ఎల్బీసీ ప్రమాదంపై బీఆర్ఎస్ పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. టన్నెల్లో ప్రమాదం జరిగిన 9 రోజుల తర్వాత ఆయన ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. సాయంత్రం టన్నెల్ వద్దకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలించనున్నారు. టన్నెల్ ప్రమాదం 8 మంది అభాగ్యుల కుటుంబాల్లో ఈ దుర్ఘటన చిచ్చుపెట్టింది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలను గాలి కొదిలేసిన రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే శేఖరాచారి చెప్పండి, ఇక 9 రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పరిశీలించబోతున్నారు. దీని గురించి అప్డేట్స్ ఏంటి? ప్రియా, ప్రస్తుతం మనము ఇక్కడ అండర్ టన్నెల్ వద్ద మనం ఉన్నాము. కింది భాగంలో ఉన్నాము. ఇక్కడ మనం విజువల్ ద్వారా చూడవచ్చు. ఇక్కడ ఏదైతే టన్నెల్ కనిపిస్తుందో, సొరంగం కనిపిస్తుందో, ఆ సొరంగం లోపల 14 కిలోమీటర్ల లోపల ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగి కూడా దాదాపుగా ఇది 9వ రోజు, అంటే దాదాపు 200 గంటలు గడిచిపోయింది. ఇప్పటికి కూడా లోపల ఎవరైతే 8 మంది చిక్కున్నారో వాళ్ళ ఆచూకీ మాత్రం లభించలేదు. అనుమానిత ప్రదేశాల్లో కూడా ఆచూకీ లభించలేదని కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు 9వ రోజు. ఈ 9వ రోజు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడని చెప్పేసి ఇక్కడ మొత్తం హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇన్ని రోజుల తర్వాత మన బీఆర్ఎస్ బృందం వచ్చి ఖచ్చితంగా సీఎం ఇక్కడ దీనిపైన రాలేదు, రివ్యూ చేయలేదు, తర్వాత దీనిపైన ఎలాంటి అది లేదని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. దానికి స్పందనగా ఈరోజు సీఎం వనపర్తి వస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడని చెప్తా ఉన్నారు. ఈ టన్నెల్ను పరిశీలించిన తర్వాత అధికారులతో రివ్యూ చేసిన తర్వాత మరి మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పేసి మీడియా వాళ్ళందరినీ కూడా నిన్నమన్న మొత్తం ఇటు బీఆర్ఎస్ బృందం వచ్చినప్పుడు కానీ మిగతా టైంలో కానీ లోపలికి రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు సీఎం వస్తున్నాడన్న హడావిడిలో ఇక్కడికి కిందికి మీడియానంతా కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అందరినీ తీసుకొచ్చారు. ఇక్కడ కాసేపట్లో సీఎం మాట్లాడతారు. అంటే లోపల చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, తర్వాత లోపల చిక్కుకున్న వాళ్ళకు ఏమైనా ఎక్స్రేస్ ప్రకటిస్తారా, లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇంతకు ఉన్నారా లేరా అనే విషయాన్ని కూడా వెల్లడించవచ్చు అని చెప్పేసి అనుమానం వ్యక్తం అవుతా ఉంది. దీంతో పాటుగా వాళ్ళకి ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారా, దానిపైన ఎట్లా స్పందిస్తారని మీడియా అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ రెస్క్యూ టీంలు దాదాపుగా 12 రెస్క్యూ టీంలు లోపల వాళ్ళని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఏదైతే రాడార్కి సంబంధించినటువంటి లోపల ఆ ప్రదేశాలు గుర్తించిందో ఆ ప్రదేశాలకు సంబంధించినటువంటి అక్కడ కూడా తవ్వకాలు జరిపారు, డ్రిల్లింగ్ చేశారు. అక్కడ కాంక్రీట్గా మాదిరిగా మారింది. అయితే దాదాపు కొన్ని అడుగుల లోతులో ఉన్నట్టు సమాచారం ఉందని చెప్పేసి తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరిపితే దాంట్లో అంటే వాటర్ పూర్తిగా బయటికి వస్తున్నాయని చెప్పేసి, ఉబికి వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ వాటర్ను బయటికి ఒకవైపు తీస్తూనే వాళ్ళ కోసం వెతికినప్పటికీ ఇప్పటికీ ఆచూకీ అయితే లభించలేదని చెప్పేసి మనకు అనధికారికంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనధికారికంగా చెప్తున్నప్పటికీ, ఇంత జరుగుతున్నప్పటికీ అధికారికంగా మాత్రం అసలు లోపల ఏం జరుగుతుంది, ఎలాంటి పనులు జరుగుతూ ఉన్నాయి, ఎలాంటి సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయని మాత్రం అధికారికంగా చెప్పట్లేదు. అయితే మంత్రులు ప్రతినిత్యం కూడా ఇక్కడికి చాపర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి వాళ్ళు వచ్చేవారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు ఎవరు రాలేదు. కేవలం కలెక్టర్ వదావత్ సంతోష్తో పాటు మిగతా అధికారులంతా కూడా ఎస్పీ వైభవ్ గైక్వాడ్తో పాటు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ దగ్గర చూస్తూ ఉన్నారు. అయితే లోపల సహాయక చర్యల కంటే ముందు ఇక్కడ సీఎం వస్తున్నాడన్న దానిపైన చర్యలు అంటే ఈరోజు మొత్తం అవే కనిపిస్తూ ఉన్నాయి. లోపల పరిస్థితి ఏంటి, అసలు లోపల వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, తర్వాత వాళ్ళ సహాయక చర్యలు ఎట్లా అంతా ఉన్నాయి, వాళ్ళని బయటికి ఎలా తీసుకొస్తా ఉన్నారు, వాళ్ళని గుర్తించారా అన్న విషయం మాత్రం అధికారికంగా ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు చెప్పలేదని చెప్పవచ్చు. అయితే ఒక రకంగా చెప్పాలంటే నిన్న మంత్రి జూపల్లి
ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు కేవలం ఈరోజు సాయంత్రం వరకే మొత్తం ఒక నలుగురిని బయటికి తీసుకొస్తామని చెప్పారు. ఈరోజు మరి జూపల్లి కూడా ఇక్కడ రాలేదు. అయితే స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ ఈరోజు వచ్చి మీడియాతో మాట్లాడుతూ రేపటి వరకు తీసుకొచ్చే ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు. అంటే రోజు కాలయాపన తప్ప రిజల్ట్ మాత్రం శూన్యమనే చెప్పాలి. అయితే రోజు దీన్ని కాలయాపన చేస్తూ ఉన్నారు. లోపల అసలు ఏం జరుగుతుందనేది రివ్యూలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ రివ్యూలో కూడా వాళ్ళు పూర్తిగా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే లోపల ఎవరైతే సహాయక చర్యలు చేపడుతున్నటువంటి సిబ్బంది వెళ్తుందో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు చాలా ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. చాలా సమస్యగా ఉంది. ఆ లోపల ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేయడానికి చాలా రోజులు పడుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే శేఖరాచారి ఇప్పటి వరకు జరిగిన సహాయ చర్యలు ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అసలు ఎప్పటిలోగా వారిని బయటకు తీసేటువంటి అవకాశం ఉంది ఒక అంచనా ప్రకారం చూసుకుంటే? ఇప్పుడు అంచనా వేయడానికి లోపలికి వెళ్ళి ఎవరైతే సహాయక చర్యలు చేపడతా ఉన్నారో ఎన్డీఆర్ఎస్ కావచ్చు, డిఆర్ఎస్ కావచ్చు, తర్వాత రకరకాల టీములు వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు అనధికారికంగా చెప్తున్న విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్తున్నటువంటి విషయము చాలా టైం పట్టే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక మంత్రి వచ్చినప్పుడు ఒక విధంగా చెప్తా ఉన్నాడు, మరొక ఎమ్మెల్యే ఒక రకంగా చెప్తా ఉన్నాడు. కానీ అధికారికంగా కలెక్టర్తో పాటు ఈ అధికారులు మాత్రం దాని గురించి ఎలాంటి స్పష్టత మాత్రం ఇవ్వట్లేదు. మరి ఎప్పటిలోక లోపల పరిస్థితులు అయితే చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పేసి వాటిని తొలగించడానికే అయితే మెయిన్ శిథిలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించాలి. తొలగించిన తర్వాత అవన్నీ కూడా బయటికి తీసుకురావాలి. అంటే 14 కిలోమీటర్లు బయటికి తీసుకురావాలంటే కన్వర్ బెల్ట్ అని ఇక్కడ ఉంటుంది. ఆ బెల్ట్ సహాయంతో బయటికి తీసుకురావాలి. కానీ అది పనిచేయట్లేదు. పూర్తిగా ఏమైనా లోకల్ ట్రైన్ ఒకటి చిన్నది ఉంటుంది, లోకల్ ట్రైన్, అయితే ఆ ట్రైన్లో మాత్రమే తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు. మొత్తంగా మరి కొద్దిసేపట్లో మరి ఒక గంట లోపల ఏ విషయం అనేది ఒక క్లారిటీ సీఎం ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా, ఇక్కడ O2 స్టూడియో. శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్స్.